హాయ్ ఫ్రెండ్స్, ఒక పెద్ద భూకంపం వలన ఒకవైపు ఒరిగిన శివలింగం. ఈ దేవాలయం పేరు ఎరకేశ్వర దేవాలయం. ఈ దేవాలయం నిర్మించి సుమారు 800 సంవత్సరాలు అవుతుంది. కాకతీయుల సామంతులైన రేచర్ల కుటుంబానికి చెందిన వారు ఈ దేవాలయ ప్రారంభానికి ముఖ్య కారకులు. ఈ ఎరకేశ్వర ఆలయం పిల్లలమర్రిలోని ఉన్న 4 ప్రముఖమైన చెక్కబడిన రాతి మరియు గ్రానైట్ దేవాలయాల్లో ఒకటి. మిగిలిన 3 ఎరకేశ్వర ఆలయానికి తూర్పున 250 మీటర్ల దూరంలో ఉన్నాయి. 1 నామేశ్వర ఆలయం, 2 త్రికుటేశ్వర ఆలయం, 3 చెన్నకేశవ ఆలయం. ఈ 3 దేవాలయాలు కూడా 12వ శతాబ్దంలో నిర్మించినవే. ఈ ఎరకేశ్వర ఆలయాన్ని 12వ శతాబ్దం ప్రారంభంలో కాకతీయుల సామంతులుగా పనిచేసిన రేచర్ల అధిపతులు నిర్మించారు. రేచర్ల కుటుంబానికి చెందిన బేతిరెడ్డి భార్య ఎరకసాని 12వ శతాబ్దంలో పిల్లలమర్రిలో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించిందని శాసనం చెప్తుంది. ఎరకేశ్వర దేవతకు ఆమె పేరు పెట్టారని ఎరక ప్రభు 14వ శతాబ్ద ప్రారంభంలో దక్కన ప్రాంతంలో అల్లావుద్దీన్ ఖిల్జీదారుల సమయంలో ఈ ఆలయం ధ్వంసమైంది. ఇలా దాడుల వలన ధ్వంసమైన దేవాలయాన్ని ఒక శాసనం మసునూరి నాయక రాజవంశానికి చెందిన కాబాయి నాయకుడికి సేవ చేస్తున్న స్థానిక సామంతుడు ఎరకేశ్వరుని తిరిగి స్థాపించినట్లు తెలుస్తుంది. ఆలయ చరిత్ర మరియు పిల్లలమర్రి చరిత్ర గురించి తెలుగులో ప్రముఖ రాతి శాసనాలు ఈ ఆలయంలో కూడా ఉంటాయి. ఈ ఆలయంలో ప్రచురించబడిన శాసనాలు ప్రతాపరుద్ర పాలన గురించి మరియు గణపతి దేవుని యొక్క పాలన గురించి తెలుపుతాయి. ఈ దేవాలయానికి మరియు రామప్ప దేవాలయానికి దగ్గర పోలికలు ఉంటాయి. ఈ దేవాలయానికి మరియు ఈ దేవాలయంలో ఉన్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ శివలింగానికి మధ్య భాగంలో గీతలు ఉంటాయి. ఈ గుడి సోమవారం మరియు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉంటుంది. మిగతా వారాలలో ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంటుంది. 12 గంటల తర్వాత గర్భగుడి క్లోజ్ చేసి ఉంటుంది. మళ్ళీ తర్వాత సాయంత్రం 6 గంటలకు తెరుస్తారు. ఈ దేవాలయం సమీపంలో వేప చెట్టు మరియు రాగి చెట్టు 2 కలిసే ఉంటాయి. వివాహ సమస్యలు మరియు సంతాన సమస్యలు, ఉద్యోగ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి మురుపు కట్టి వెళ్తే ఈ సమస్యలు తీరుతాయని ఇక్కడ ఉన్న జనాలు నమ్ముతారు. చాలా మంది మొక్కుకున్న మొక్కులు తీరాయని ఇక్కడ పూజారి చెప్తున్నారు. ఈ గుడి నిర్మించిన 500 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద భూకంపం వచ్చింది. దాని వలన శివలింగం ఒకవైపుకు ఒరిగింది. ఇక్కడ 800 సంవత్సరాల క్రితం నాటి గుడితో పాటు మరియు శివలింగంతో పాటు 800 సంవత్సరాల క్రితం నాటి బావి కూడా ఉంటుంది. ఈ బావిలో ఎల్లప్పుడూ నీళ్లు ఉంటాయంట. ఈ దేవాలయం అడ్రస్ వచ్చేసి సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రిలో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.